ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అందరికీ నమస్కారం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు గాంధీజీ, నేతాజీ గారు స్వతంత్రం తెచ్చినట్టు ఎందరో పోరాటాల ఒక రోజులో వచ్చింది కాదు, ఎందరో పోరాటాల ఫలితం మనం ఈరోజు స్వతంత్రం అనుభవిస్తున్నాము. కానీ చరిత్రకెక్కిన వాళ్ళు కొందరు, చరిత్రకెక్కని వాళ్ళు కొందరు ఉన్నారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో 1857లో స్వతంత్రం తిరుగుబాటు స్టార్ట్ అయిందని పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి. కానీ అంతకు 12 సంవత్సరాల మునిపే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఒడ్డే ఓబన్న అనే వీరుడు బ్రిటిష్ వారిని వ్యతిరేకించి వాళ్ళ పన్ను విధానాన్ని, వాళ్ళు వసూలు చేసే పన్ను విధానాన్ని వ్యతిరేకించి నల్లమల అడవుల్లో చెంచులను, యానాదులను, ఎరుకులను, సోదరులైనటువంటి అందరినీ, నిమ్మడ జాతుల్ని పోగేసి 9,000 మంది సైన్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అయినటువంటి బ్రిటిష్ వారిని ఎదిరించి 1846 సంవత్సరంలో కోవెలకుంట్ల సబ్ ట్రెజరీ మీద దాడి చేసి ప్రజల దగ్గర నుంచి శిస్తు రూపంలో, పన్ను రూపంలో బ్రిటిష్ వారు గుంజుకొని ఆ పైకాన్ని కోవెలకుంట్ల సబ్ ట్రెజరీలో దాచి ఉంచితే, ఆ కోవెలకుంట్ల సబ్ ట్రెజరీ మీద దాడి చేసి ఆ పైకాన్ని మళ్ళీ తిరిగి పేద ప్రజలకు పంచినటువంటి తొలి స్వతంత్ర సమర యోధుడు, రేనాటి వీరుడు, మాకు స్వతంత్రం కావాలా, మాకు ఈ బానిస సంఖ్యలో వద్దు అని తొలి తరంలోనే అడుగు వేసినటువంటి ఒడ్డే ఓబన్న, ఆయన ఒక 9,000 మంది నిమ్మన జాతులను ఏకం చేసి 1845-46లోనే వీరోచిత పోరాటం చేసి అమరుడైనాడని తెలియజేస్తున్నాం. ఒడ్డే ఓబన్న త్యాగానికి, స్వతంత్రానికి తొలి అడుగు వేసిన మన తెలుగు వీరుడు, రేనాటి సూర్యుడు అనేటువంటి ఒడ్డే ఓబన్న గారి గురించి ఒకసారి స్మృతించుకుంటూ, తర్వాత 1857 నుంచి ఆయన వేసిన బాటలో ఎందరో మహానుభావులు స్వతంత్రం కోసం పోరాడారు. వాళ్ళు చేసిన త్యాగమే మనం ఈరోజు అనుభవించినటువంటి స్వతంత్రాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క దేశ పౌరుడికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ చెల్లా లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ సూర్యవంశ వడేరాజు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు.